న్యూస్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్ లిస్టు తప్పులు తడకగా మారిందంటూ బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంటే మరోపక్క ఓటర్ లిస్టులో తప్పులు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. ఒకే కుటుంబంలోని ఓట్లు 4 డివిజన్లో రావడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్కు చెందిన మల్కజ్గిరి, మేడ్చల్ జిల్లా నియోజకవర్గం నిజామాబాద్ కార్పొరేషన్ ఓటర్ లిస్టులో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో 3 విడతలుగా ఇటు పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక రానున్నది జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇటు సర్పంచ్, మున్సిపల్ సంబంధించి ఎన్నికలు షెడ్యూల్ విడబడుతుందో లేదో అంతకుముందే కూడా ఓటర్ల జాబితా సంబంధించి ఇటు పంచాయతీ విడుదలైంది. ఇది పూర్తిగా ఇటు కార్పొరేట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సంబంధించి కూడా పూర్తిగా తప్పులు దడక ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో బీజేపీ నాయకులు ఉన్నారు. వీరానికి చెప్పండి, మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చారు, ఎందుకు వచ్చారు, కారణం ఏంటి సార్? ఈ ఓటర్ లిస్ట్ ఇచ్చారు మాకు, గత 2 రోజుల క్రితం ఇచ్చారు మాకు. మొత్తం తప్పుల తడగానే ఉన్నది, మొత్తం ఒక్క ఓటర్ లిస్ట్ కరెక్ట్ లేదు. మా డివిజన్లో వచ్చేసేసి మా గూపన్పల్లి వచ్చేసేసి 39, 40, 41. మాకు విలీన గ్రామాలు కాబట్టి మాకు కూడా ఇప్పుడు విలీన గ్రామాలు చేసేసి మాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. పోయిన ఆల్రెడీ 6 ఏళ్ల కింద మాకు ఆల్రెడీ ఎలక్షన్స్ పెట్టారు. మాకు పెడితే మాకు డివిజన్లు ఏవి ఇచ్చారు? 17, 18, 19, 20, 21 డివిజన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే మొన్న ఏదైతే ఎమ్మెల్యే లిస్టులు ఉన్నాయో ఇప్పుడు మాకు ఆర్టీసీ కాలనీ, శ్రీనివాస్ నగర్, మహాలక్ష్మి నగర్ కలిసినే ఉంటాయి. దాంట్లో వచ్చేసేసి మాకు 204, 205, 206, 207 బూత్ నంబర్లే ఉండాలి. ఇప్పుడు మా దాంట్లో ఏంది అంటే బోర్గెం కేక్ సంబంధించిన 201 దాదాపు ఒక 600 ఓట్లు ఒక డివిజన్కే మాకు కలిపారు. మళ్ళీ అదేవిధంగా 42, 45, 46 వచ్చేసేసి మన ముబారక్ నగర్ కలిపారు. అదేవిధంగా 55, 56 బోర్గెం బి వచ్చినాయి, కొజ్జా కాలనీ వచ్చినాయి. అసలు ఏ విధంగా చేశారు, ఏంది ఏం కథ అయితే మాకు అర్థమైతే లేదు. పక్క డివిజన్ వాళ్ళే వచ్చినాయి కొన్ని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, పక్క వాళ్ళే వచ్చినాయని. కానీ ఎక్కడ కొజ్జా కాలనీ, ఎక్కడ డివిజను, ఎక్కడ బోర్గెం పి, ఎక్కడ బోర్గెం కే, ఇవన్నీ ఎక్కడెక్కడ వచ్చేసినాయి. మాకు తెలిసి అయితే వీళ్ళు కావాలిచ్చి దీన్ని షెఫ్లీలు వేసేసేసి ఎట్లాగో బీజేపీ మేయర్ని కైవసం చేసుకుంటుంది, ఇక్కడ జెండా వాడుతుందని చెప్పేసి వాళ్ళకి భయం పుట్టుకున్నది. ఆల్రెడీ ఎప్పటి నుంచో భయం నడుస్తున్నది. దానికోసమనే మాకు తెలిసినంత మట్టుకైతే దానికోసమనే ఈ ఓటర్లను అన్ని తప్పుల తడాకాలుగా చేసేశారు. నాకు దాదాపు కొజ్జా కాలనీ నుంచి దాదాపు ఏం లేదన్నా కానీ ఒక 100-110 ఓట్లు జమ చేశారు, ముస్లిమ్స్ ఓట్లు కలిపారు. ఇది ఏ విధంగా ఎందుకు కలిపారు ఏందని చెప్పేసి మాకు అర్థమైతే లేదు. మొన్ననే మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము. తన ఏమన్నారంటే మేము దాన్ని సవరిస్తాము, దాన్ని చేస్తాము, దాన్ని చేంజ్ చేస్తామని అన్నారు. దీన్ని న్యాయం చేయకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం తీవ్రంగా ఖండించేసి మేము రాస్తారోకాలు కానీ ఎవరన్నా కానీ చేయడానికి రెడీ ఉన్నాము. మమ్మల్ని నమ్ముకున్న మా ఓటర్లకు మేము సేవ చేద్దామని చెప్పేసి మేము డివిజన్ల నుంచి వచ్చి మేము నిల్చుంటే ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి మా ఓట్లు వేరే దగ్గరకు పోయి వేరే ఓట్లు మా దగ్గరకు వస్తే మా వాళ్ళు పోయిన వాళ్ళు ఆ కార్పొరేటర్ని ఏమని అడుగుతారు? ఇప్పుడు ఇండ్లు కానీ పింఛన్లు కానీ ఏదే కానీ ఇప్పుడు వీళ్ళు పోయి అక్కడ అడిగే పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగే పరిస్థితి లేదు. మేము ఏ ఓటర్ని లెంకాలా? బోర్గెంకే ఎక్కడ ఉన్నది? కొజ్జా కాలనీలో ఎవరిని పోయి లెంకాలా? మేము బోర్గెంలో ఇంకొక బోర్గెంలో పోయి ఎవరు లెంకాలా? నిజామాబాద్ SFS స్కూల్ దగ్గర ఓటర్లు వచ్చినాయి, అది అక్కడ పోయి ఎవరు లెంకాలా? ఇది బాగా తీవ్రంగా ఉంది. మాకు పోయినసారి వచ్చేసేసి 4200 ఓట్లు ఉండేయండి, ఈసారి 5884 ఓట్లు చేశారు. దాదాపు ఏం లేదన్నా కానీ 16 నుంచి 1800 ఓట్లు పెరిగినాయి. ఆల్మోస్ట్ పెరిగితే ఒక 600 నుంచి 800, లాస్ట్ ఒక 1000 పెరిగిన ఒక అర్థం ఉంది. కానీ ఒక డివిజన్కి మరీ 2000 ఓట్లు అయితే పెరిగే అయితే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద మేము ఎంత దూరమైనా పోతాం, పోరాడతాం, అవసరమైతే రాస్తారోకాలు చేస్తాము, దేనికైనా పోనీకి రెడీ ఉంది, అవసరమైతే న్యాయపరంగా కూడా మేము పోతామని. మీరు చెప్పి ఒక 3వ డివిజన్ తప్పులు తడక ఎన్ని డివిజన్ తప్పులు మొత్తం ఎంత ఓటర్లు తప్పులున్నాయి? ఆల్ టోటల్ డివిజన్ హిందూ ఏదైతే ఉన్నాయో డివిజన్లు ఆల్ టోటల్ డివిజన్లో ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాది 5th డివిజన్కి వచ్చేసి 1574 నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఖానాపూర్లకు వచ్చినాయి ఎస్సీ వీళ్ళన్నీ, వాళ్ళు అక్కడ పోయి బియ్యం తీసుకుంటే ఇస్తారా? వాడు ఇప్పుడు ఫండింగ్ ఏదైనా అడిగితే అక్కడి నుంచి పోలేరు కదా. ఇదంతకన్నా ఏదైతే అధికారం ఇప్పుడు ఇట్లా తప్పు చేసిందో ఇనామినేషన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి ఇదంతా ఉండదు కదా. ఇప్పుడు మేము ఇదంతా తిరిగి ఇంతకన్నా డైరెక్ట్ కాంగ్రెస్లో ఇగో ఈ పర్సన్ని ఇనామినేషన్ చేసేస్తున్నాము ఈయన డిసైడ్ అంటే ఇదంతా గందరగోళం చేసే కన్నా అది బెస్ట్ ఆప్షన్ ఏమో నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ తప్పులు తడక దీని అంతా కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు అంటే ఇప్పుడు కాంగ్రెసే ఉంది కదా, మరి వేరే పార్టీ ఏదైనా ఉందంటే చెప్పండి, ఆ పార్టీ పేరు మాట్లాడతాను. ఇప్పుడు నాకు తెలిసైతే కాంగ్రెస్ ఉంది. పాపం అధికారులది ఏముంది, ఒత్తిడి రావడం వల్ల కాంగ్రెస్ చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే టోటల్ ఎన్ని ఓటర్లు గల్లంతున్నాయి? ఇప్పుడు నాదే చెప్తున్నాను, 1500 పోయినాయి. అట్లా ఒక్క డివిజన్లో 3000 పోయినాయి. నిలబడుతున్న క్యాండిడేట్కు ఓటే
లేదు దాంట్లో. మేము పబ్లిక్లకి ఇన్ని రోజులు చేసిన సేవ ఏం పోయి చెప్తాం? నీ ఓటు లేదు, నీ ఓటుని మేము కాపాడుకోలేకపోయినామని చెప్పాలా? ఇది అంతకన్నా ఇంటిమేషన్ డైరెక్ట్ ఇనామినేషన్ చేసేస్తున్నామంటే ఇదంతా ఉండదు కదా. సరే మేము అధికారిని కలిసినాము, అతి త్వరలో చేస్తామంటారు, చెయ్యకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నాకు కూడా సిద్ధంగా. చెప్పండి, మీరు ఓట్లలో కూడా తప్పులు దొరకడం అని చెప్పి ఇటు మున్సిపాలిటీకి వచ్చారు, అధికారులు వచ్చారు, అధికారులు ఏమంటున్నారు? అసలు టోటల్ ఎంత తప్పులు ఉన్నాయి? నిజామాబాద్ రూరల్ కార్పొరేషన్ విలీన గ్రామాలు 6 విలీన గ్రామాలు 6 కార్పొరేషన్ పరిధిలో 29 బూతులు ఉన్నాయి. ఈ 29 బూతులలో టోటల్గా ఉన్నటువంటి ఓట్లన్నీ దొంగ ఓట్లు తీసుకొచ్చి 29 బూతులలో యాడ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుంది అని మున్సిపాలిటీ పైన ఉద్దేశంతో మాత్రమే ఇది కావాలని మీరు ఈరోజు చేసి ఈరోజు బీజేపీని ఓడగొట్టాలని చెప్పేసి దొంగ ఓట్లు తీసుకొచ్చి ఈరోజు వార్డుల వారీగా చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఒకవేళ ఈ తప్పుల తడకలను ఖచ్చితంగా క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయడానికి మా రాష్ట్ర కమిటీ ఉంది. మేము మా జిల్లా అధ్యక్షులు కూడా క్లియర్గా చెప్పారు. ఒకవేళ దీని తప్పుల తడకను పూర్తిగా క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. ఓటర్ల జాబితాను తప్పులుగా సరళంగా రూపొందించారని చెప్పి దీనిపై ఇప్పటికైనా అధికారులు దీన్ని పూర్తిగా సవరించకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆందోళన చేపడతాం, ఇచ్చి రస్తరోకోలు ధర్నాలు చేపడతామని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. శ్రీధర్ రాజు నిజామాబాద్.